వేములవాడ రాజన్నను దండం పెట్టుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నేను అనుకున్నా రాజన్నను దండం పెట్టుకొని మా మామ మీ సన్నిధిలో మాటిచ్చిండు, ఏటా 100 కోట్లేస్తే ఇవ్వలేడు, క్షమించండి లెంపలేసుకుంటుందని చెప్పి అనుకున్నా. రాజన్న క్షమించండి, మేము బడ్జెట్లో ఏటా 100 కోట్లు పెడతాను పెట్టలేకపోయినాము, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మాట ఇవ్వలేరు బడ్జెట్లో పెడతా అని, కానీ 50 కోట్లు బడ్జెట్లో పెట్టిండ్రు అని మాకు అభినందనలు చెప్తారని అనుకున్నా. ఇంకో మాట అన్నాడు, పాపం చేస్తే రాష్ట్ర ప్రజలకు అరిష్టము, రేవంత్ రెడ్డి గారు పాపం చేస్తున్నటువంటి మాట ఒక మాట అన్నాడు. అంటే 9.5 సంవత్సరాల మీ పాపం పరిపాలనే అరిష్టము, అందుకే ప్రజలు మిమ్మల్ని గద్దెదించారనే మాట అంటున్నారు.